जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। नमो नमस्तेऽखिल कारणाय निष्कारणायाद्भुतकारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय। సర్వమునకు కారణమైన నీకు మరి ఒక కారణము లేదు. సర్వము నీ నుండియే ఉద్భవించిన సర్వము నీయందు వాస్తవముగా లేదు. నీవు అట్టి ఆశ్చర్యమును గొలిపే జగత్కారణుడవు. నదులు సముద్రమునందువలే సకలములైన శాస్త్రములు వేదములు నీయందే పర్యవసానమును చెందుచున్నవి. మోక్షస్వరూపుడవగు నీవే సాధకులు పొందే సర్వోత్తమమైన గతివి. నీకు అనేక నమస్కారములు. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందములో 17వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుడు ధ్రువుడు వృత్తాంతం తెలుసుకొని మనం పృథురాజు యొక్క వృత్తాంతంలో అడుగుపెట్టాం. అయితే విదురుడు ప్రశ్నిస్తున్నాడు, ధ్రువుడి యొక్క సంతానం లోపల తరతరాలుగా ముందుకు వెళుతూ వేణుడు అనేటువంటి ఒక పుత్రుడు పుట్టినప్పుడు ఆయన దుష్ట స్వభావంతో ఎందుకు పుట్టాడు, దానికి కారణం ఏంటి, వెనక ఉన్న విషయాలు అడుగుతున్నాడు. దాన్ని మనం తెలుసుకుందాం. మైత్రుడు ఇలా చెబుతున్నాడు అన్నమాట. అంగమహారాజు ఒకప్పుడు క్రతువులలో ఉత్తమమైన అశ్వమేధం ఆరంభించాను. వేదాధ్యయన సంపన్నులకు ఋత్విక్కులు మంత్రములతో ఆహ్వానించినను దేవతలు భాగములను స్వీకరించుటకు రాలేదు. ఈ అంగమహారాజు యొక్క పుత్రుడే వేణువు. ఆ వేణువు ఒక విషయాన్ని తెలపటానికి అంగమహారాజు వృత్తాంతాన్ని మనకు అందిస్తున్నారు. దేవతలు భాగములను స్వీకరించుటకు రాలేదు. అప్పుడు ఋత్విక్కులు ఆశ్చర్యపడి మహారాజుతో, యథాశాస్త్రముగా చేయుచున్న యజ్ఞములో స్వల్పముగానైనను దేవతల విషయమున అవమానం జరగలేదు. దేవతలు కర్మలలోని గుణదోషమును చూడగలవారు. మనకు తెలియని అపచారము ఏదో జరిగి ఉండును అని ఋత్విక్కులు చెప్పిరి. వారి మాట విని యజమానియగు అంగరాజు మనసు చెడిన వాడై దీక్షలో మాట్లాడకూడదన్న నియమమును ఉల్లంఘించి, ఓ సదస్సులారా, ఏమి అపచారము చేసినో తెలియదు. దేవతలు భాగమును గ్రహించుటకు వచ్చుట లేదు. ఏమి తప్పు చేసితునో మీరు సెలవీయవలెను అని కోరెను. అప్పుడు సదస్సులుట్టు చెప్పిరి, ఓ రాజా, నీవు బ్రహ్మవేత్తవు. ఈ జన్మలో నీవేమీ దోషము చేయలేదు. కాని పురాతనమైన ఒక పాపము నీకున్నది. అందుచే గుణవంతుడవైన నీవు సంతానరహితుడవైతివి. సంతానమునకే యజ్ఞము నీవు ఆచరించవలెను. యజ్ఞభోక్తయగు భగవానుడు నీవు యాగము చేయుటచే సంతోషించి నీకు సంతానముసంగగలడు. అట్లయినచో నీవు ఇచ్చిన భాగమును గ్రహించగలరు. శ్రీహరి యజ్ఞపురుషుడు. అతడు దేవతలతో కూడి వచ్చి నీ కోరికను ఈడేర్చును. భగవంతుని ఆరాధించిననే కోరికలు ఈడేరును. ఇట్లు చెప్పగా అంగరాజు సంతానము కొరకు విష్ణువునకు పురోడాశమును కల్పించి యజ్ఞము చేయ ఆరంభించెను. అప్పుడు ఆ అగ్నిహోత్రము నుండి బంగారు మాలికను వస్త్రములను దాల్చిన ఒక పురుషుడు బంగారు పాత్రతో పాయసమును పట్టుకొని వెలికి వచ్చెను. ఆ రాజు ఋత్విక్కుల ఆజ్ఞచే ఆ పాయసమును అగ్నిపురుషుని నుండి స్వీకరించి దానిని ఆఘ్రాణించి తన భార్య కొసంగెను. ఆయన భార్య అయగు సునీత గర్భవతి అయి నెలనిండిన తరువాత కుమారుని ప్రసవించెను. ఆ పురుషుడు బాల్యం నుండి అధార్మికుడాయెను. సునీత అనునామె మృత్యువు కుమార్తె. అధర్మం యొక్క అంశం వలన ఉద్భవించినది మృత్యువు. ఆ తల్లి తండ్రి పోలిక వచ్చి ఆ కుర్రవాడు ధార్మికుడాయెను. అతడు విల్లు పట్టి అడవికేగి దుష్టబుద్ధి అయి దీనములైన మృగములను చంపుచుండెను. అతన్ని చూచి అందరూ మొరపెట్టుచుండిరి. ఆటలలో ఆడుకొనుచున్న బాలులను క్రూరముగా దయలేని వాడై పశువులను చంపినట్లు చంపుచుండెను. అంగరాజు దురాత్మకుడగు తన కుమారుని బాగు చేయవలనని అనేక విధములా ప్రయత్నించాను. కానీ అతడు బాగుపడలేదు. తండ్రి చాలా దుఃఖించి ఇట్లు అనుకొనుచుండెను, భగవంతుని పరిపూర్ణముగా ఆరాధించి భగవదనుగ్రహం పొందని గృహస్థులు సంతానం లేని వారైన అగుదురు, లేదా
దుష్టముగు సంతానముచే భరింపరాని దుఃఖమునైనను పొందుదురు. చెడ్డ సంతానం వలన అపకీర్తి అధర్మము కూడా వచ్చును. అందరితో విరోధం వచ్చును. తీవ్రమగు మానసిక వేదన కలుగును. అందుచే పుత్రుడు అను పేరుతో బంధించు బంధమే పుత్ర వ్యామోహము. పండితుడు దీన్ని ఆదరింపరు. పుత్రుడు జన్మించి చెడి మనసుకు బాధ కలిగించుటకు కారణమైన వారు కదా అని వారు సంసారంనే పరిత్యజింతురు. కానీ నా ఉద్దేశములో యోగ్యముగు సంతానము కంటే దుష్టుడకు పుత్రుడు కలుగుటయే మంచిదనిపించున్నది. కుమారుడు మంచివాడైనచో ఇంటియందు గాని సంసారమునందు గాని విరక్తి కలగదు. సంతానము దుష్టమైనచో తల్లిదండ్రులకు విరక్తి కలిగి క్లేశములకు ఆటపట్టు అయిన గృహమును వీడుదురు అని చాలా దిగులు చెంది అర్ధరాత్రి వేళ లేచి సర్వైశ్వర్యములకు నిలయమైన భవనమును వీడి మనుష్యులు కంటబడకుండా నిద్రించుచున్న భార్యను వదిలి వనమును కేగినాడు. ప్రజలు, పురోహితులు, మంత్రులు, మిత్రులు కుమారుని గూర్చిన విచారముతో రాజుల్లి వదిలి అడవికేగినాడని ఎరింగి అతనికై అంతటా వెతికిరి. కాని అతని జాడ ఎవరికినీ తెలియలేదు. ఇంక లాభము లేదని తిరిగి వచ్చి అచట చెరి ఉన్న ఋషులతో ఏడ్చుచూ పూర్వంశము రాజువు అంగరాజు కనపడకుండా పోయిన విషయమును తెలిపిరి. ప్రజలకు క్షేమమును కాంక్షించు భృగువు మొదలగు మునులు రాజ్యమున పాలకుడు లేనిచో ప్రజలు పశువుల వలె ఒకరినొకరు హింసించుకొనుచు ఆహారము సంతానోత్పత్తియే ప్రధానముగా జీవింతురని సునీతను పిలిచి ఆమె కుమారుడకు వేణుని ప్రజలకు బాధలు కలిగించు వాడని ఎరింగియు రాజు ఒకడు ఉండవలెనని వానికి పట్టాభిషేకము చేసిరి. సింహాసనమును దుష్ట స్వభావుడు ఉగ్రశాసనుడును అగు నీచుడు అధిష్ఠించినాడు. దొంగలు మున్నగువారు అతడు తమను తీవ్రముగా శిక్షించినను భయముచే ఎముకలు కన్నములోనికి పారిపోయినట్లు కనపడకుండా పోయిరి. వేణుడు అష్టైశ్వర్యములతో సమృద్ధుడై గర్వించి వివేకహీనుడాయను. తాను గొప్పవాడనియు మహాబుద్ధిమంతుడనియు మహాభాగ్యవంతుడనియు భావించుకొని గర్వించుచుండెను. మదించిన ఏనుగు అంకుశమునకు లొంగనట్లు మదాంధుడై ఎవరికినీ వశము కానివాడై రథమెక్కి భూమి ఆకాశములను గడగడ వణికించుచూ పర్యటనము చేయుచుండెను. నాకంటే గొప్పవారలు ఎవరునూ లేరు, వేరొకరికి ఎవరికీ మీరు యాగములు చేయనవసరము లేదు, దానములు హోమములు చేయనవసరము లేదు అని శాసనము చేసి ధర్మమును ఆచరింపకుండా అందరినీ వారించెను. భృగు మొదలగు యాజ్ఞికులు వేణుని చెడు నడవని చూచి ఇట్లు ఈతడు ధర్మమును నివారించుటచే లోకమునకు ఆపద కలుగునని తలంచి ఇట్లు పలికిరి. ఒక కర్రకు రెండు వైపులా నిప్పు అంటుకొనిన నాడు మధ్యనున్న చీమలు ఏ వైపునకు వెళ్ళలేక బాధపడుచున్నట్లు ప్రజలు రాజు వలన దొంగల వలన కూడా బాధలను అనుభవించుచున్నారు. దొంగలు రాజుని ఆరాధించి దేశమును కొల్లగొట్టుచుండిరి. ధర్మాచరణను మాన్పించి రాజు పరలోక సుఖము కూడా లేకుండా చేసెను. ఇట్లు ప్రజలు ఈ లోకములో సుఖము లేక పైలోకములో సుఖము లేక దుఃఖపడుచుండిరి. అప్పుడా మునులందరూ మనము చేసిన పొరపాటే ఇటువంటి అనర్థమును తెచ్చినది పాముకు పాలు పోసినట్లు దుర్మార్గుడిని తెలిసియు సునీత కుమారుడు గదా అని ఇతనిని ప్రజాపాలకుడుగా చేసితిమి. ధర్మం ఎరింగి అతనిని వారింపకున్నచో అతని అధర్మం మనల్ని కూడా హింసించును. కావున చెప్పచూతము. అధర్మమును పూనిక గలవాడై మన మాటను వినినచో ప్రజలు అసమ్మతితో ఇప్పటికే చెడియున్న రాజును మన శాపముచే దహింతుము అని నిశ్చయించుకొని వేణుని వద్దకేగి మునులిట్లు చెప్పిరి. ఓ రాజా, మా విజ్ఞాపనమును వినుడు. మేము చెప్పునది నీకు ఆయుష్షును ఐశ్వర్యమును బలమును కీర్తిని వృద్ధిని కలిగించును. మనుష్యుడు వాక్కు చేత మనస్సు చేత శరీరము చేత భగవదారాధనమునకు రూపముగా ధర్మమును ఆచరింపవలెను. అట్లు చేసినచో లోకము దుఃఖరహితమై ఉండును. కోరికలు ఉన్నచో ఈడేరును, లేనిచో మోక్షము లభించును. అట్టి ధర్మము నశింపరాదు. ధర్మము నశించినచో రాజు ఐశ్వర్యము నుండి భ్రష్టుడగును. సన్మార్గవర్తులుగాని మంత్రుల నుండి దొంగల నుండి ప్రజలను రాజు శిక్షింపవలెను. వారి నుండి రక్షణకు
ఆవశ్యకము పనులను స్వీకరించుచుండవలెను. అట్లు చేసినచో ఈ లోకములో సుఖమునంది చనిపోయిన తరువాత స్వర్గమునంది సుఖించును. జనులు వర్ణాశ్రమ ధర్మములను పాలించుట, ఎవని రాజ్యములో యజ్ఞపురుషుని ఆరాధించుచుందురో ఆ రాజ్యము భగవాను అనుగ్రహముచే సుఖముగా ఉండును. తాను పరిపాలింపవలసిన పద్ధతిని అనుసరించి ప్రజాపాలన చేయుచు ధర్మమును పాలించిన నాడు విశ్వాత్మకుడు సర్వజగత్కారణభూతుడు అగు భగవానుడు సంతసించును. భగవానుడు సంతసించినచో అతనిచే నియమింపబడు వారగు బ్రహ్మాదులు లోకపాలురు అందరూ సంతసింతురు. అప్పుడు రాజు పొందజాలనిది ఉండదు. అందుచే భగవదారాధన రూపమగు యజ్ఞములను ప్రతిపాదించిన వేద విహితముగు కర్మాచరణముచే భగవానుని ఆరాధించి భగవదుపాసనారాధనము చేత భగవానుని అర్పించి భగవత్ప్రీతిని కలిగించు వారలకు సర్వసమృద్ధులు లభించును. అట్టి రాజు తన రాజ్యమును శాసింపగలవాడగును. నీ దేశములో బ్రాహ్మణులు యజ్ఞములు చేయుచు భగవాను శరీరం వంటి వారగు ఇంద్రాది దేవతలను సంతుష్టిపరుచున్నారు. అందుచే వారు కోరికలను ఈడేర్చుచున్నారు. వారిని సంతోషపరచు యజ్ఞములను నిరోధించుట వారిని అవమానపరచుటే అగును. ఆ పనిని నీవు చేయరాదు. ఇట్లు మునులు చెప్పగా విని వేణుడు దుష్టవర్తనుడై బుద్ధిహీనుడై ఇట్లు పలుకుచున్నాడు. తనను పోషించు భర్తను వదిలి జారుడగు పురుషునిపై ప్రేమ చూపెడి స్త్రీ వలె మీరందరూ మిమ్ము పోషించని నన్ను వదిలి యజ్ఞపురుషుని భక్తితో ఆరాధించున్నారు. రాజే ఈశ్వరుడు. రాజును వదిలి ఇతర దేవతలను ఆరాధించువారు ఈ లోకములో పైలోకములో కూడా సుఖమునందరు. వరముల నొసంగుట, శాపము నొసంగుట అనే 2 శక్తులు గల విష్ణువు బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, పర్జన్యుడు, కుబేరుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వరుణుడు అను వారందరూ రాజు శరీరమునందు ఉందురు. రాజు సర్వదేవతా స్వరూపుడు. రాజును ఆరాధించుటయే సర్వదేవతలను ఆరాధించుట. అందుచే మీరు మాత్సర్యమును వీడి నన్ను ఆరాధించుడు. నాకే యజ్ఞములో భాగములను కల్పింపుడు. ఆరాధింపదగిన వాడను నేను, వేరొకడు ఎవరున్నారు అని మునులతో పలికెను. బుద్ధిహీనుడై పాపాత్ముడై దుష్టవర్తనుడై మునుల యాచనకు పాలింపక ఐశ్వర్యమును తొలగించుకొనిన వాడైనాడు. వారు చెప్పిన హితమును అహంకారముచే వినక వారి ప్రార్థనను మన్నింపకపోవుటచే మునులకు కోపము వచ్చెను. పుట్టుకతో క్రూరుడగు ఈ పాపాత్ముని చంపుడు. ఈతడు జీవించి ఉన్నచో జగత్తును అతను భస్మము చేయును. చెడు నడువడి గల ఈతడు రాజసింహాసమును అధిష్ఠింప తగదు. సిగ్గులేనివాడై యజ్ఞపతియగు విష్ణువును దూషించుచున్నాడు. విష్ణు యొక్క అనుగ్రహముచే ఐశ్వర్యము రాజ్యమును పొంది ఇప్పుడు ఆ విష్ణువునే నిందించుచున్నాడు. మనము చంపకపోయినను భగవంతుని నిందించుటచే ఈతడు చంపబడును అని మునులందరూ హూంకరించి తమ తేజస్సుచే వేణుని చంపిరి. ఋషులు అతడు చనిపోవగానే తమ ఆశ్రమును కేగిరి. సునీత తన మంత్రప్రభావముచే ఆ కుమారుని శరీరము కాపాడుచుండెను. ఋషులందరూ వారి ఆశ్రమములో అనుష్ఠానము చేసుకొనుచు ఒకనాడు సరస్వతీ జలములలో స్నానము చేసి అగ్నిహోత్రము ఆచరించి భగవత్కథలను చెప్పుకొనుచుండిరి. లోకములో ఉత్పాతములు అధికముగా కనపడుచుండెను. మునులు ఆ ఉత్పాతములు చూచి రాజు లేకపోవుటచే ఇట్టి ఉపద్రవములు కలుగుచున్నదని బాధపడి తర్వాత పృథు చక్రవర్తి యొక్క చరిత్రాన్ని మనం తెలుపుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.